Hi viewers, today topic వచ్చేసి some important interview questions on case types in Pega. సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ టైప్స్. వాట్ ఈస్ కేస్ టైప్? Building Pega platform application starts with creating a case type. A case type is the Pega platform templates for a specific business process where users define the steps in a case. సో మనం కేస్ టైప్లో వచ్చేసి స్టెప్స్ను డిఫైన్ చేసుకోవచ్చు. అది పెగా ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాంటేజ్ ఫ్లో రూల్ టైప్. సో ఐ థింక్ ఈ కేస్ టైప్లో మనం సమ్ స్టెప్స్ అన్ని డిఫైన్ చేయవచ్చు. సో కేస్ టైప్ రన్ చేస్తున్నప్పుడు మనకు ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఐ మీన్ ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి అన్నది కూడా డైరెక్ట్ ఇక్కడే తెలుసుకోవచ్చు. సో వీఆర్ గోయింగ్ టు కేస్ టైప్. So this is our flow rule. సో కొంచెం నెట్ స్లోగా ఉంటుంది. Yeah, this is our flow rule. So చూడొచ్చు guys, మనకి ఇక్కడే. So this is our case type. So name as customer detail. సో మనకి ఇక్కడే డిఫైన్ చేస్తున్నారు. సో how many screens? So this is the 4 screens. First one is customer details and father details and nominee details and transactional details. So this is our case type. So next one stage, this is the add stage. In case కొత్తగా ఒక స్టేజ్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ యాడ్ స్టేజ్ని యూజ్ చేసి మనకు నెక్స్ట్ స్టేజ్ని క్రియేట్ చేయవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది గాయస్ మనకి. సో వద్దనుకున్న సిచ్యువేషన్స్లో డిలీట్ ద స్టేజ్. సో ఇది వచ్చేసి మనకు పెగాలో మోస్ట్ అడ్వాంటేజెస్. సో యాక్చువల్గా మనకు మైగ్రేట్ అయిన ప్రాజెక్ట్లో ఎవరైనా అసైన్ అయి ఉంటే, సో అటువంటి సిచ్యువేషన్స్లో కేస్ టైప్స్ గురించే ఎక్కువగా మనకు వర్క్ అసైన్, ఐ మీన్ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, can we delete a case type in Pega? Yeah, to delete the case types and all associated assets. So click more options, delete case type. The assets that are associated to a case type include a data model, life cycle, and the UI elements. To delete all case instances, attachments, pulses, so conversions and assignments,
for the case types, click more options, delete cases. సో ఇక్కడ చూడొచ్చు guys మనకు. సో ఐ థింక్ ఇక్కడ మనకి ఏదైనా సమ్ స్టేజెస్ వద్దనుకున్న సిచ్యువేషన్స్లో మనకు ఇక్కడే డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనకు క్రియేట్ చేసినటువంటి కేస్ టైప్ వచ్చేసి దిస్ వన్. సో మనకు డేటా మోడల్లోకి వెళ్తే, సో ఐ థింక్ మనం క్రియేట్ చేసినటువంటి సమ్ స్టేజెస్ స్టెప్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో చూసుకోవచ్చు ఇవి. సో వర్క్ ఫ్లో వచ్చేసి మనకు ఇన్ కేస్ సో మనకి ఏదైనా ఒక స్టేజ్ అవసరం లేదనుకున్న సిచ్యువేషన్స్లో మనం ఇక్కడే డిలీట్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో ఓవరాల్గా మనకి యాక్చువల్లీ ఫ్లో రూల్లో అసైన్మెంట్ ఎలా డిలీట్ చేస్తాము, సో అదే విధంగా మనము ఇక్కడ స్టేజ్ను డిలీట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. సో ఇది గాయస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ కేస్ లాకింగ్ ఇన్ పెగా? We can set a locking strategy for a case type to control how cases are accessed in your application. By using locking strategies, you reduce the risk of lost updates to a case by concurrently working users. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ కేస్ లాకింగ్ ఇన్ పెగా? సో we can set a locking strategy for a case type to control how cases are accessed in your application. By using locking strategies, you reduce the risk of lost updates to a cases by concurrently working users. సో మన లాకింగ్ స్ట్రాటజీని యూస్ చేయడం ద్వారా మన అప్లికేషన్లో కేసెస్ను ఎలా యాక్సెస్ చేయబడతాయో, ఐ మీన్ ఎలా కంట్రోల్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుందో, సో కేస్ టైప్ స్ట్రాటజీని సెట్ చేయవచ్చు. సో మనకు దిస్ ఈస్ ద వాట్ ఈస్ కేస్ లాకింగ్ ఇన్ పెగా. సో యాక్చువల్గా మనకు లాకింగ్ స్ట్రాటజీని యూస్ చేయడం ద్వారా మన అప్లికేషన్లో కేసెస్ అనేవి ఎలా యాక్సెస్ చేయబడతాయి అండ్ ఎలా కంట్రోల్ చేయగలం అన్న సిచ్యువేషన్స్, ఐ మీన్ అన్న సిచ్యువేషన్కి మనం కేస్ టైప్ స్ట్రాటజీని సెట్ చేయవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ ఈస్ కేస్ డేటా స్టోర్డ్ ఇన్ పెగా? సో మనకి కేస్ డేటా స్టోర్ అనేది, ఐ మీన్ కేస్ డేటా అన్నది పెగాలో ఎలా స్టోర్ అవుతుంది? Pega platform saves data across multiple database tables. When a case is processed, the system uses Pega platform classes to organize and store the data in the appropriate table. సో మనకు పెగా ప్లాట్ఫామ్ అన్నది ఒక కేసును ప్రాసెస్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ డేటాబేస్ టేబుల్స్లో సో డేటాను సేవ్ చేస్తుంది. సో సిస్టమ్ అన్నది సర్టెన్ టేబుల్లో డేటాను స్టోర్ చేస్తున్నప్పుడు పెగా ప్లాట్ఫామ్ అన్నది క్లాసెస్ని యూస్ చేస్తుంది. సో మనకు కేస్ డేటా అన్నది పెగాలో స్టోర్ ఎలా చేస్తామన్న సిచ్యువేషన్స్లో. సో హౌ ఈస్ కేస్ డేటా స్టోర్డ్ ఇన్ పెగా? Pega platform saves data across multiple database tables when a case is processed. The system uses Pega platform classes to organize and store the data in the appropriate table. సో Pega platform మనం కేసును ప్రాసెస్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ డేటాబేసెస్లో సో ఐ థింక్ డేటాను సేవ్ చేస్తుంది టేబుల్స్లో.
సిస్టమ్ అన్నది ఒక సెర్టైన్ టేబుల్లో డేటాను స్టోర్ చేస్తున్నప్పుడు పెగా ప్లాట్ఫామ్ అన్నది క్లాసెస్ని యూజ్ చేసుకుంటుంది. దిస్ ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టెల్ మీ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ కేస్ టైప్ ఇన్ పెగా. సో కేస్ టైప్ రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్. దిస్ ఈస్ ద one interview question. So an example of a case type is loan application. A loan application cases in the case client contains detailed information such as correspondence, tasks, policies, and events the case worker or case teams collaborate on to resolve and close that case. So case workers, case managers work together on cases. సో మనకు ఎగ్జాంపుల్గా ఒక లోన్ అప్లికేషన్ తీసుకుంటే లోన్ అప్లికేషన్లో కేస్ క్లయింట్ అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ సో ఐ థింక్ కరెస్పాండెన్స్ని యూస్ చేసి మనకు యూస్ చేసుకుంటారు. సో ఐ థింక్ ఇందులో వచ్చేసి మనకు టాస్క్స్ అండ్ పాలసీస్, ఈవెంట్స్, సో నెక్స్ట్ మన టీమ్ కొలాబరేట్ గురించి. సో ఐ థింక్ మనం ఏవైనా సమ్ రిజాల్వ్ చేయవలసినటువంటి కేసెస్ ఏ ఉన్నాయి, సో క్లోజ్ చేయాల్సినటువంటి కేసెస్ ఏమున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కేస్ వర్కర్స్, కేస్ మేనేజర్స్, సో కేస్ టైప్లో కేసెస్ మీద ఎలా వర్క్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఎవ్రీవన్ మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వాటిని ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఐ థింక్ ఇక్కడ వచ్చేసి మనకు కస్టమర్ డీటెయిల్స్ అన్న ఒక స్టేజ్ ఉంది. సో ఇక్కడ మనకు రన్ చేసినప్పుడు ఫ్లో రూల్ను, సో మనము ఈ కస్టమర్ డీటెయిల్స్ అన్న స్టేజ్ స్క్రీన్ ఎలా క్రియేట్ చేసాం. సో ఈ స్టేజ్ ఐ థింక్ ఈ స్క్రీన్ రిలేటెడ్గా సో ఎంతమంది వర్క్ చేశారు, సో మనం ఈ కేసెస్ను క్రియేట్ చేస్తున్నప్పుడు ఐ థింక్ ఈ స్క్రీన్ క్రియేట్ చేస్తున్నప్పుడు, ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తున్నప్పుడు సమ్ కేస్ టైప్ యొక్క రిలేటెడ్ ఏవైనా కండిషన్స్ను అప్లై చేస్తున్నప్పుడు సో మనకు డేటా అన్నది ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా, సో ఎగ్జాక్ట్గా రానటువంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేసాం. సో ఐ థింక్ ఎవ్రీవన్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద అవర్ ఎగ్జాంపుల్. సో ఐ థింక్ మన ఎక్స్ప్లెనేషన్ బట్టి సో దిస్ పర్సన్ వర్క్డ్ ఆన్ దిస్ కేస్ టైప్ ఆర్ నాట్ అన్నట్టుగా మనం వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఈ ప్రాపర్టీస్ ఎలా క్రియేషన్ చేస్తాం. సో ఐ థింక్ ఈ ప్రాపర్టీస్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి ఏవైనా సమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా క్రియేట్ అయ్యాయి. సో ఐ థింక్ ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి ప్రాపర్టీస్ డేటా అనేది డేటాబేస్లో సేవ్ అవుతుందా లేదా. సో ఐ థింక్ క్లిప్ బోర్డ్లో డేటా అనేది సేవ్ కానీ సిచ్యువేషన్స్లో మనం డీబగ్గింగ్ టూల్ ఏం యూజ్ చేసాం. సో ఎవ్రీవన్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనం ఏజ్ క్యాల్కులేషన్ చేసాం. సో ఐ థింక్ ఇక్కడ వచ్చేసి మనకి ఫర్ సపోజ్ ఇక్కడ చూడొచ్చు మనకు డేట్ అండ్ టైంతో కూడా మిక్స్ చేసి సో ఇక్కడ ఏజ్ అన్నది 9 years. సో పర్ డే 2014 to 2024 యాజ్ దిస్ డేట్. ఈ డేట్ని బేస్ చేసుకొని మనకు ఆ పర్సన్ ఏజ్ ఎంత ఉంది అన్న సిచ్యువేషన్స్లో మనం ఇలా క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఈ కేస్ టైప్ను యూస్ చేసుకొని ఈ డిక్లేర్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేసినప్పుడు ఏవైనా సమ్ కాంప్లికేషన్స్తో ఎలా అంటే మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ యాడ్ అయ్యాయా లేదా, సో వచ్చాయా, ఆ ప్రాబ్లమ్స్ వస్తే మనం వాటిని ఎలా రిజాల్వ్ చేస్తాం. సో కేస్ టైప్స్ మనం ఏవైనా పెండింగ్లో ఉన్న వాటిని మనము ఎలా రిజాల్వ్ చేస్తాం అన్న సిచ్యువేషన్స్లో మనం ప్రతిదీ ఈచ్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఏం సింపుల్గా అడిగా, టెల్ మీ అబౌట్ వన్ ఎగ్జాంపుల్.
case type in Python. So explanation ఈ విధంగా ఉంటుంది. So next question వచ్చేసి what is the differences between case and case types? So next question, what is the differences between case and case types? A case type is an abstract model of business transactions. So case types model repeatable business transactions. A case is specific transactional instances. So abstract అంటే మనకి యాక్చువల్గా సో ఐ థింక్ డేటా క్లాస్ని బేస్ చేసుకొని మనకు వర్క్ అవ్వాలి. సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మోడల్ అన్న సిచ్యువేషన్స్లో మనకు ఐ థింక్ మనం యూజ్ చేస్తున్న డేటా అన్నది సేవ్ అయింది. సో కేస్ టైప్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ మోడల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇది రిపీటబుల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ యూజెస్ కోసం యూజ్ చేస్తారు. సో కేస్ అన్నది వచ్చేసి స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ ఇన్స్టాన్సెస్ కోసం మనం యూజ్ చేస్తాం. ఇది కేస్ అండ్ కేస్ టైప్స్ యొక్క డిఫరెన్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు రిజెక్ట్ ఎ కేస్ ఇన్ Pega? So this navigation is in upper right corner of the Pega knowledge portal. Click actions, reject content. So this navigation వచ్చేసి మనకు in upper right corner of the Pega knowledge portal. So click actions and reject contents. This is the our navigation. How to reject a case in Pega. So next question వచ్చేసి, can we rename the case types in Pega? Yes, you can update the name of the case type to reflect changes to your business requirements. So మనం అప్డేట్ ఐ థింక్ కేస్ టైప్ యొక్క నేమ్ మనం అప్డేట్ చేయవచ్చు. సో ఈ చేంజెస్ అనేది బిజినెస్ రిక్వైర్మెంట్స్కు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇన్ ద నావిగేషన్ ప్యానల్, click cases to open the case type explorers. Hover on a case type name and select rename from the contextual menu that is displayed. So ఇది guys, can we rename the case type in Pega? So case type Pegaలో case typeలో మనం రీనేమ్ సెట్ చేసుకోవచ్చు. ఐ థింక్ మనం క్రియేట్ చేస్తున్నటువంటి అప్లికేషన్ బేస్ చేసుకొని సెట్ అయిన నేమ్ మనం సెట్ చేసుకోవచ్చు. Tell me about navigations of how to reuse a case type in Pega. In the Explorer panel of Designer Studio, click cases to open case type Explorer. However, a parent case type name and click select add a child case type and click existing case types. Select a case type from the list. So final one, click finish. This is the navigations of reuse case types in Pega. So first one వచ్చేసి in the App Explorer panel of Designer Studio, click cases to open the case type Explorer. However, a parent case type name and select
Select add a child case type. Click existing case types. Select a case type from the list. Click on finish. So this is our navigations of reuse a case type in Pega. సో ఇది గాయస్ కేస్ టైప్స్లో మనకు ఫ్రీక్వెంట్గా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో మరికొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాము. సో వన్స్ I will repeat the all questions. So what is case type? So case type అంటే ఏంటి? Building a Pega platform application starts with creating a case type. Case type is application Pega platform template for a specific business process where users define the stages, steps in cases. So మన కేస్ టైప్ లో Pega platform application అనేది బిల్డ్ చేస్తున్నప్పుడు ఇందులో మనం స్పెసిఫిక్ గా టెంప్లెట్ ని యూజ్ చేస్తూ సో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం మనం ఇందులో స్టేజెస్ అండ్ స్టెప్స్ ని క్రియేట్ చేయవచ్చు ఒక కేస్ టైప్ లో. ఐ మీన్ సో మనకు దిస్ ఇస్ అవర్ స్టేజెస్. సో ఇక్కడ చూడొచ్చు కస్టమర్ డీటెయిల్స్, ఫార్వర్డ్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్, ట్రాన్సాక్షనల్ డీటెయిల్స్. సో దిస్ ఇస్ ద అవర్ స్టేజెస్. నెక్స్ట్ క్వశ్చన్, కెన్ వి డిలీట్ ఏ కేస్ టైప్ ఇన్ Pega? సో పెగాలో మనం కేస్ టైప్ ని డిలీట్ చేయవచ్చు. టు డిలీట్ ద కేస్ టైప్స్ all associated cases assets. Click more options to delete a case types. The assets that are associated to a case type include a data model, life cycle, and your elements. To delete all the case instances, attachments, false conversions, and assignments for the case types. Click more options to delete cases. So మనం కేస్ టైప్ లో పైగాలో మనం కేస్ టైప్స్ ని డిలీట్ చేయవచ్చు. సో ఐ థింక్ సో మన అటాచ్మెంట్ కంటెంట్స్ కానీ సో అసైన్మెంట్స్ కానీ ఏవైనా కానీ కేస్ టైప్ రిలేటెడ్గా వేటినైనా మనం డిలీట్ చేయవచ్చు. సో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫాదర్ డీటెయిల్స్. సో మనకు ఈ స్టేజ్ ఐ థింక్ ఈ స్టేజ్ అనేది మనకు మ్యాండేటరీ కాదు. సో అటువంటి సిచ్యువేషన్స్లో డిలీట్ ద స్టేజ్. సో నెక్స్ట్ నామినేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మనకు యూజ్ లేదనుకున్న సిచ్యువేషన్స్లో డిలీట్ స్టేజ్. సో అలాగా. వాట్ ఈస్ కేస్ లాకింగ్ ఇన్ Pega? You can set a locking strategy for a case types to control how cases are accessed in your application by using locking strategies. So you reduce the risk of lost updates to a case by a concurrently working users. సో మనకు లాకింగ్ స్ట్రాటజీలను యూజ్ చేయడం ద్వారా మన అప్లికేషన్లో కేసెస్ను ఎలా యాక్సెస్ చేయబడతాము, సో ఐ మీన్ ఎలా కంట్రోల్ చేయడానికి కేస్ టైప్స్ను అన్న ఒక స్ట్రాటజీని మనం సెట్ చేసుకోవచ్చు. లాకింగ్ స్ట్రాటజీని యూజ్ చేయడం ద్వారా మన అప్లికేషన్లో కేసెస్ను ఎలా యాక్సెస్ చేయబడతాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా కంట్రోల్ చేయడానికి. సో ఆ టైప్లో మనం కేస్ టైప్ స్ట్రాటజీని సెట్ చేసుకోవచ్చు. హౌ ఇస్ ద కేస్ డేటా స్టోర్డ్ ఇన్ Pega? సో మనకు Pegaలో కేస్ రిలేటెడ్ డేటా అన్నది ఎలా స్టోర్ అవుతుంది. Pega platform saves the data across multiple database tables when a case is processed. The system uses Pega platform classes to organize and store the data in the appropriate table. సో Pega platform అన్నది మనం కేసెస్ను ప్రాసెస్ చేస్తున్నప్పుడు మల్టిపుల్ డేటాబేసెస్లో డేటాను సేవ్ చేస్తుంది. సో సిస్టమ్ సెట్ అయిన టేబుల్లో డేటాను సేవ్ చేయడానికి స్టోర్ చేయడానికి Pega platform అన్నది క్లాసెస్ని యూజ్ చేస్తుంది. Tell me one example of a case type in Pega.
So an example of a case type is a loan application. I think in this application, so in the case type, client contains detailed information such as correspondence and tasks and policies and events. Caseworker or case teams collaborate and on the resolve and close that cases. Case workers and case managers work together on cases. So మనకు వచ్చేసి ఒక లోన్ అప్లికేషన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సో అప్లికేషన్లో మనం క్లయింట్స్ అండ్ ఎలాగా మన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం కంటైన్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మన టాస్క్స్ ఏంటి, పాలసీస్ ఏంటి, సో మనం పెగాలో దేని మీద వర్క్ చేస్తాం. ఐ థింక్ మనం కరస్పాండెన్స్ యూస్ చేసామా లేదా వేరే అదర్ యూస్ చేసామా, సో ఐ థింక్ అన్నది మనం టోటల్గా ఎవ్రీవన్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ కేస్ టైప్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ డిఫరెన్సెస్ బిట్వీన్ కేస్ అండ్ కేస్ టైప్స్? కేస్ టైప్ అన్నది ఒక అబ్స్ట్రాక్ట్ మోడల్, సో బిజినెస్ ట్రాన్సాక్షన్లో వరకు. సో కేస్ టైప్ అన్నది రిపీటబుల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ కోసం యూస్ చేస్తారు. కేస్ అన్నది స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ యొక్క ఇన్స్టాన్సెస్. ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ కేస్ అండ్ కేస్ టైప్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ డు రిజల్ట్ ఏ కేస్ ఇన్ పెగా? సో ఇన్ navigation is in upper right corner of your Pega knowledge portal. Click actions and reject content. So next question వచ్చేసి, can you rename the case type in Pega? సో మనం పెగాలో కేస్ టైప్స్లో మనం రీనేమ్ సెట్ చేసుకోవచ్చు. సో yes, that's possible. You can update the name of the case type to reflect changes to your business requirements. సో మనం కేస్ టైప్లో ఏదైనా నేమ్ చేంజ్ చేసుకున్నప్పుడు మన బిజినెస్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్గా అది రిఫ్లెక్ట్ అవుతుంది, రిఫ్లెక్ట్ చేయగలం. సో ఇన్ ద నావిగేషన్ ప్యానల్, click cases to open the case type explorer and hover on case type name and select the rename from the contextual menu that is displayed. So this is the navigation. Tell me about navigations of how to reuse a case type in Pega. In the Explorer panel of Designer Studio, click cases to open the case types explorer. However, a parent case type name and place. So next one వచ్చేసి మనకు select add a child case type, and next వచ్చేసి మనకి click existing case type, and next వచ్చేసి మనకి select a case type from the list, then click on finish after. సో ఇది గాయస్ మనకు యాక్చువల్గా పెగాలో కేస్ టైప్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో మరికొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాము గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్తో ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందని కోరుకుంటున్నాను. సో ఇది గాయస్.